నమస్తే, వెల్కమ్ టు నేటిదాత్రి. నేను మీ పవన్. అసలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏమనాలి, ఏమని పిలవాలి? మీరే కామెంట్ చేయండి. ఎందుకంటే శత్రువులను సైతం పక్కన పెట్టి మనం అలాంటి శత్రువుకు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ శత్రువు పార్టీకి చెందిన వ్యక్తిని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అత్యవసర మార్గంలో ప్రాణభిక్ష పెట్టి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా అభినందించాలి. ఇలాంటివి రాజకీయాలకు అతీతంగా మానవత దృక్పథంతో ఆలోచించి మనుషులం అనే స్వభావంతో ఆలోచించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తన గొప్ప మనసును ఉదారతలో చాటుకున్నారు. పొద్దున్న లేస్తే నోట్లో కత్తులు, బుల్లెట్లు, మెసళ్ళు పెట్టుకొని యుద్ధం చేసి మన రాజకీయ నాయకులు, అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరినొకరు ఇష్టానుసారంగా తిట్టుకుంటూ, ఇష్టమైన బూతులు మాట్లాడుకుంటూ, అసలు సమాజం కూడా జీర్ణించుకోలేని అసభ్య పదాలు మాట్లాడుకుంటూ తిట్టుకునే రాజకీయ నాయకులు ఆ రాజకీయాన్ని పక్కన పెట్టి మనతో పాటు తిరిగిన వ్యక్తి మనలో ఉన్న పెద్దన్నాన్ని గౌరవించి ఎక్కడి నుంచో వరంగల్లోని హనుమకొండలోని రోహిణి హాస్పిటల్ నుంచి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కు సాధారణ జర్నీ అయితే 4 గంటలు పడుతుంది, 3:30 నుంచి 4 గంటలు. కానీ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మానవత కాదు అంతకంటే ఎక్కువ. ఇంతకుముందు కూడా ఇది ఒకసారి జరిగింది, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం. మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇలా మెట్లపై నుంచి జారి పడ్డప్పుడు ఈ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి, అంటే ఆ వెహికల్ వెళ్తున్న మార్గంలో ఎటువంటి మనుషులు కానీ వెహికల్స్ గాను నడవవు, అంత బందోబస్తు ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దన్న, తెలంగాణ ముద్దు బిడ్డగా, వరంగల్ బిడ్డగా పిలుచుకున్న పేరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ఆయనకి అకస్మాత్తుగా హార్ట్ అటాక్ రావడం జరిగింది. అదే వరంగల్లోని హన్మకొండలోని రోహిణి హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించాలి అనే ఆదేశాలు చేయడంతో ఆ ఆదేశాలు వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే స్పందించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ విషయంలో హ్యాట్సాప్ సార్ మీకు. ఎందుకంటే యావత్ నేటిదాత్రి కుటుంబం మొత్తం మీకు నమస్తంగా, అంతకంటే ఎక్కువనే మీకు రుణపడి ఉంటుంది. ఎందుకంటే ఆ జర్నీ అనేది ఆశామాషి విషయం కాదు. ఎందుకంటే గ్రీన్ ఛానల్ ఏర్పాటు అంటే దీని రకరకాల పేర్లు ఉన్నాయి. గ్రీన్ ఛానల్ అంటారు, గ్రీన్ కారిడార్ అంటారు. ఇలా అత్యవసర పరిస్థితుల్లో ఒక వ్యక్తికి ఏదైనా అవయవం కావాలనుకున్నప్పుడు, హార్ట్ లేదా లివరు లేదా ఇంకేదైనా కిడ్నీ లాంటి ప్రాబ్లం వస్తూ ఉన్నప్పుడు బెంగళూరు నుంచి హైదరాబాద్కి లేదా హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర జిల్లాలకు పంపించాలంటే ఎమర్జెన్సీ టైంలో ఈ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే అత్యవసరంగా వెళ్ళిపోవాలి, ఇది అవతల వ్యక్తి ప్రాణాలు కాపాడాలంటే దారిలో ఏ వెహికల్స్ అడ్డు రాకూడదు, ట్రాఫిక్ ఉండకూడదు. 10 కిలోమీటర్లకు ఒకసారి పోలీసులను పర్యవేక్షిస్తారు. దారి పొడవున పోలీసులే ఉంటారు, ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగొద్దని. అలా ఏర్పాటు చేస్తారు గ్రీన్ ఛానల్. మన సుదర్శన్ రెడ్డి గారు కూడా హార్ట్ అటాక్ రావడంతో హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారన్నారు. అక్కడ నుంచి హుటాహుటిన ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వారు కూడా స్పందించి తక్షణమే ఆయన వెహికల్కు ఎదురుగా ఏ వెహికల్ ఉండకూడదని వరంగల్ పోలీస్ కమిషనర్ నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వరకు ఆదేశాలు జారీ చేయడంతో ఆ జర్నీ సగానికి సగం తగ్గిపోయింది. అలా తీసుకురావడం వల్ల ఇప్పుడు ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి కొంతవరకు కోలుకుంటున్నారు. అదే కనుక జరగకపోతే ఇప్పటికీ ఏం జరిగేదో ఆ విషాదకర ఘటన మనం ఒకసారి తలుచుకుంటే బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒకరి నోరు వేసుకొని మరొకరి నోరు మీద పడిపోయి ఈ రాజకీయ నాయకులు ఇలా కూడా సాయం చేస్తారా అని యావత్ దేశం కూడా నిర్వీర్యపోయేలా సాయం చేశారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. మానవతామూర్తి సీఎం రేవంత్ రెడ్డికి అన్ని పార్టీల నుంచి అందుతున్న అభినందనలు ఖచ్చితంగా రాజకీయాలను పక్కన పెట్టి మానవతా కోణంతో ఆలోచించి మన పెద్దన్నకు, మన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన దేవుడు అనుకోవాలి మనమిగా. అలా ఆయనే కాదు, ఎవరి ప్రాణాపాయ స్థితిలోన ఈ విధంగా ఏర్పాటు చేస్తేనే ఆ పరిపాలనకు ఒక అర్థం ఉంటుంది. అందుకే రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడతారు, రాజకీయం చేస్తారు, కొట్లాట చేస్తారు, దొంగాట చేస్తారు. కానీ ప్రాణాపాయ స్థితి ఉన్నప్పుడు మేము మీకు ఉన్నాం అని భరోసాని ఇవ్వాలి, అండగా ఉన్నామన్న ధైర్యాన్ని ఇవ్వాలి. ఇదే ధైర్యాన్ని రాష్ట్ర ప్రజలు కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది.
అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలు కాపాడడం కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు హర్షణీయం. బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థన వచ్చిన వెంటనే స్పందించారు. ప్రతిపక్ష పార్టీ కాదు, శత్రు పార్టీ నుంచి కాదు, ఒక మానవతా కోణంతో ఆలోచించారు రేవంత్ రెడ్డి గారు. వెంటనే స్పందించారు. మానవతా దృక్పథం విలువ ఎంత గొప్పగా ఉందో క్షణంలో సీఎం రేవంత్ రెడ్డి చూపించారు. రాజకీయం రాజకీయమే, మానవత్వం మానవత్వమే అని నిరూపించిన సీఎం రేవంత్ రెడ్డి అంత స్పీడ్గా స్పందిస్తారని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే, పైగా శత్రు పార్టీ నాయకుడు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు, పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీని తిట్టడమే పనిగా ఉన్న బీఆర్ఎస్ నాయకులని, కాంగ్రెస్ అధికారంలో ఉంది, మరి శత్రువులని కూడా ఇలా స్పందిస్తే ఎవరైనా అనుకుంటారా స్పందిస్తారు, మాకు కూడా అండగా ఉంటారని? కానీ స్పందించారు. బీఆర్ఎస్ నాయకులు ఆశ్చర్యపోయారు. ఇదేంది, పొద్దున్న లేస్తే మనమే తిడతాం కదా, నోటికి వచ్చిన మాటలు, అలాంటి మన నాయకుడిని కాపాడుకున్నారంటే అని బీఆర్ఎస్ నాయకులు ఆశ్చర్యపోతున్నారు. అలా గొప్పగా, అంత గొప్పగా ఉందన్నమాట. ఈ విషయంలో మాత్రం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడంలో రేవంత్ రెడ్డి గారు ఒక మెట్టు కాదు 100 మెట్లు ఎక్కేశారు. ఇది అన్ని కోణాల్లో జరగాలి. ప్రతి ఒక్క మాజీ ఎమ్మెల్యేనే కాదు, ప్రతి సామాన్య వ్యక్తికి అలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఇలా ఛానల్ ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రాణభిక్ష పెట్టాలి. అది గొప్ప మానవతా దృక్పథం. గతంలో కేసీఆర్ గారికి ఒకసారి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఎవరైనా కామన్ మ్యాన్ కూడా ఇలాంటి కల్పిస్తే బాగుంటుంది. ఇంకా ప్రజా సేవ అని చెప్పుకోవడానికి బాగుంటుంది, ప్రజా పాలన అని చెప్పుకోవడానికి ఇంకా గర్వంగా ఉంటుంది. హుటాహుటిన కేసీఆర్ను ప్రభుత్వమే పర్యవేక్షించింది, ఆసుపత్రికి చేర్చింది, వైద్య సదుపాయాలు అందించింది. అది రేవంత్ రెడ్డి సీఎం అయిన కొత్తలో కావడం వల్ల గొప్ప అని అప్పుడు ఎవరు అనుకోలేదు. ఎందుకంటే అప్పుడే రేవంత్ రెడ్డి గారు సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కేసీఆర్ గారు మెట్లపైన జారిపడడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించాల్సింది. వెంటనే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు రాజకీయం కథ చేస్తున్నది సీఎం అయ్యాడు, ఇప్పుడు కూడా స్పందించకపోతే ఆయన సీఎం పదవికి వన్యం ఉంటుంది అని అప్పుడు అనుకోవచ్చు. కానీ సీఎం అయ్యి 2.5 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అదే రిపీట్ అయింది. మాజీ సీఎంకే కాదు, మాజీ ఎమ్మెల్యేకి కూడా ఈ విధంగానే రేవంత్ రెడ్డి గారు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో కూడా అంతే వేగంగా స్పందించారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, పెద్దిని బతికించే ప్రయత్నం చేశారు. ప్రాణాల విషయంలో పార్టీలకు ఖచ్చితంగా స్పందించి గ్రేట్ సీఎం అనిపించుకున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ విషయంలో రాజకీయాలను పక్కన పెట్టి ఒక మానవతా కోణంతో ఆలోచించారు. రాజకీయాలు వేరు, మానవ సంబంధాలు వేరని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించారు. రాజకీయం పొద్దున్న లేస్తే తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, దుర్భాషలు ఆడుకుంటాం, కానీ మనసు అన్నది ఒకటి ఉంటుంది. అదే రేవంత్ రెడ్డి గారికి 1000 రెట్లు ఎక్కువ ఉందని ఈ ఒక ఇన్సిడెంట్ తోటి నిరూపితమైంది. ఇంకా ప్రజల్లోకి వెళ్తే ఇలాంటివి ఇంకా బాగుంటుంది. కామన్ మ్యాన్ కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలి తక్షణమే. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తారు, ఆయన మాజీ ఎమ్మెల్యే కాబట్టి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. గతంలో కేసీఆర్ మాజీ సీఎం కాబట్టి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. వాళ్ళ రాజకీయ పరపతి కోసం, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి వీళ్ళ ప్రాణాలు కాపాడడం వాళ్ళు ఇలా వాళ్ళు చేసుకుంటారు. కానీ కామన్ మ్యాన్కి వచ్చినప్పుడు ఎవరు స్పందిస్తారు? కామన్ మ్యాన్ దృష్టికి, అంటే కామన్ మ్యాన్కి ఏదైనా జరిగితే కానిస్టేబుల్ కూడా స్పందించడు. అలాంటి ప్రభుత్వం స్పందిస్తుందా అనే కోసం ప్రజల్లో ఇది క్వశ్చన్ మార్క్ అయింది. దాన్ని కూడా మీరు అధిగమించాలి ఇక మీదట. ఎందుకంటే ప్రజాపాలన గొప్పగా ఉంటుందని ప్రజల్లోకి వెళ్తేనే తెలుస్తుంది. అలాంటి పరిపాలన ప్రజలకి ఏ విధమైన అత్యవసర ఎమర్జెన్సీ ఉంటే ఇదే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి వారి కుటుంబానికి, మీరు పెద్దనగా లేకపోతే తండ్రిగా లేకపోతే ఇంకేదైనా రిలేటివ్ అనుకొని ప్రతి సామాన్య పౌరుడు కూడా అత్యవసర పరిస్థితి ఉంటే ఈ విధంగా బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడవచ్చు. మీరు ఆ విధంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి దానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఏదో ఉంటే రూపొందించాలి. నిత్యం బీఆర్ఎస్ నాయకులను తిట్టే రేవంత్ రెడ్డిలో నిజమైన వ్యక్తిత్వాన్ని చూస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఇలాంటి సౌహృద్భావ వాతావరణం ఎంతో మంచిది. చెప్పుకోవడానికి కాదు, చూడడానికి కూడా బాగుంటుంది. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అది పక్కన పెట్టాం. కానీ ఇలా ఆపద వచ్చినప్పుడు ఆదుకున్న వాడే నిజమైన లీడర్. అది సీఎం రేవంత్ రెడ్డి గారు నిరూపించారు. అది రాజకీయ వ్యవస్థకు ఆదర్శనీయమైనది. భవిష్యత్తులో నాయకులు, పాలకులు అనుసరించేందుకు మార్గం ఇది. రాజకీయాలలో కొత్త వరవడికి శ్రీకారం ఇది. శబాస్ రేవంత్ అని అందరూ కొనియాడుతున్న తరుణం ఇది. ఉప్పు నిప్పు రాజకీయాల వరకే అని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించారు. పొలిటికల్ సూపర్ హీరో అని సీఎం రేవంత్ ప్రశంసలు అందుకుంటున్నారు. పొలిటికల్ సూపర్ హీరో అని సీఎం రేవంత్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇది ప్రశంసలు కాదు,
అని ఒక గొప్ప మనసుతో ఆలోచించారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మాజీ సీఎంకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించారు, మాజీ ఎమ్మెల్యేకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించారు, వాళ్ళ ప్రాణాన్ని కాపాడిన ఆపద్ బాంధవుడిగా మీరు మిగిలారు. మరి సామాన్య మానవులకు ఇదే ప్రాణ పరిస్థితి ఉంటే ప్రభుత్వం స్పందిస్తుందా అనేది ఇక్కడ కామన్ మ్యాన్ క్వశ్చన్ చేయాలి. ప్రజాపాలన చెప్పుకున్నారు మీరు, ఈ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు 1000 మెట్లు పైకి ఎక్కారు. దానికి హ్యాట్స్ ఆఫ్, ఖచ్చితంగా మెచ్చుకోవాల్సింది అందరం. ఇది హర్షించదగ్గ విషయం, గొప్పగా చెప్పుకున్న విషయం ఇది. పార్టీలకు అతీతంగా ప్రతిపక్ష నాయకుడు ప్రాణాలు కాపాడిన రేవంత్ రెడ్డి గారు నిజంగా గొప్ప మనసు, తన ఉదారతను చాటుకున్నారు. ఇలా ఎమ్మెల్యే నాయకులను కాకుండా ఒక సామాన్య మానవుడికి ఇలాంటి స్థితి వస్తే ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది మీరు చెప్పండి. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.